షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఈశ్వర్ అనగానే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీలో సాంగ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ స్టెప్స్ అనేది మాకు అలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. రైట్, మీరు మాట్లాడుతూ కూడా ఇలా అంటున్నారు, చూసారా? కూర్చొని కూడా మరి సిగ్నేచర్ అలా అలా అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఉదయ్ భాను గారితో కూడా మంచిగా సాంగ్స్ చేయించేశారు. అంటే ఇది జర్నీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ నా పేరు ఈశ్వర్ పెంటి, కొరియోగ్రాఫర్. ఇప్పుడు కొంచెం వింటున్న పేరు అనుకుంటున్నాను, కొంతమంది తెలుసు అనుకుంటున్నాను. అంతకుముందు 2009, 2014, 2015లో చాలా టీవీ షోస్కి, చాలా మ్యారేజ్ ఈవెంట్స్కి, కార్పొరేట్ సంగీత్, చాలా బర్త్డే ఈవెంట్స్కి ఊరికే భారత్లో ఎగిరితే 200,000 రూపీస్, 100 రూపీస్తో స్టార్ట్ అయిన జర్నీ నాది. సో దాని తర్వాత ఇప్పుడు సో కాల్డ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నాం, ఆడియో లాంచ్ అనేవాళ్ళం అప్పుడు మనం. సో అవార్డ్ ఫంక్షన్స్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా ఒక 30 మంది ఉంటే కార్నర్లో ఆడే వ్యక్తిని నేను. అట్లాగే స్టార్ట్ అయింది. ఎప్పుడు ముందుకు వస్తానా, ఎప్పుడు సెంటర్ ఆడదామా, ఎప్పుడు నన్ను ఎవరు గుర్తిస్తారా, ఎవరైనా చూసి నన్ను చూసి క్లాప్స్ కొడితే చాలు అనుకునే ఒక థాట్ నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్ అది. ఈ సో కాల్డ్ ఇప్పుడు సత్య మాస్టర్ ట్రూప్ అని, ఛానల్ డాన్స్ ట్రూప్ అని, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చాలామంది లీడ్స్ ఉన్నారో అలాంటి స్టేజ్ వాళ్ళతో నేను చాలాసార్లు చేశాను. వాళ్ళతో పనిచేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఫిలింలో డాన్స్ ఆడొచ్చు, దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయని తెలుసు, కానీ పెద్ద క్వాలిటీ ఏదంటే డబ్బు. సో మనకు ఆ టైంలో డబ్బు పెద్ద ప్రాబ్లం, అందరికీ ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమే. సో ఆ టైంలో జస్ట్ లక్ టెస్ట్ చేద్దాం కూడా కౌంట్ చేసుకోవాలి ఆ టైంలో. అంటే ఎందుకంటే బేసిక్గా ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఏంటంటే మా నాన్న ఒక ఆటో డ్రైవర్, మా అమ్మ ఒక స్వీట్ షాప్లో లేదంటే ఇంట్లో పనిచేసే ఒక అమ్మ, నార్మల్ ఒక విలేజ్ నుంచి వచ్చిన. అంటే సినిమా నాలెడ్జ్ ఇద్దరికీ ఏం లేదు. మా నాన్న బాలబాబు ఫ్యాన్, ఆయన సినిమాకి మాత్రమే థియేటర్కి వెళ్తారు. ఆయన ఇంకే సినిమా థియేటర్కి వెళ్ళాడు, మిగతా అన్నీ టీవీలో వస్తే చూస్తారు, లేదంటే బాగుంది బాగాలేదు ఫోన్లో చూడడం అంతే. ఇప్పుడు అది కూడా. సో ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలోకి వెళ్తా అంటే, ఒక ఆటో డ్రైవర్, ఒక మధ్యతరగతి కిందకి దిగు మధ్యతరగతి నాన్నకి ఎలా ఉంటుంది, ఏంటి రైడ్ ఎప్పుడు లేని మన ఫ్యామిలీలో లేనిది ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలకు వెళ్ళడం, ఫ్యూచర్ ఎలా ఉంటుందని భయం ఉంటుంది కదా. సో అలాంటి ఒక ప్రాసెస్లోనే నేను కూడా కాలేజ్ అని చెప్పి, చదువు అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసిన. ఇలా అంటే ఒక ఆర్ట్ నాలో ఉంది డాడీ, నేను చేయగలను అని చెప్పడానికి చాలా భయపడ్డా. ఎందుకంటే మా నాన్న మైండ్ సెట్ నాకు తెలుసు, తొందరగానే చాలా సెన్సిటివ్ ఉన్నదా. అంటే ఒక 5,000 అంటే 5,000 బద్దాం అంటాడు, కానీ అప్పు చేసే రకం కాదు. ఎవరికైనా పెద్దదైతే ఇద్దాం, చిన్న దానికి అప్పు ఇచ్చే రకం కూడా కాదు మా నాన్న. సో చాలా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లడు, ఒక ఫ్యామిలీ, ఆటో డ్రైవర్. మీరు అనుకున్నట్టు రెగ్యులర్ ఆటో డ్రైవర్ కాదు. అంటే మీరు చాలా ఆటో డ్రైవర్ అనగానే కొన్ని వస్తాయి నెగిటివిటీ, అంటే కొన్ని ఉంటాయి. మా నాన్న ఆ టైప్ కాదు, చాలా గవర్నమెంట్ జాబ్ లాగా భావించే ఒక ఆటో డ్రైవర్ అనమాట. దాన్ని 30 years స్టిల్ మా నాన్న ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు. ఇప్పుడు దాని మీదే మా నాన్న ఇప్పుడు ఇంట్లో ఏది ఉన్నా సరే మా నాన్న ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆ ప్రాసెస్లో నేను ఆటో డ్రైవర్ అనగానే డాన్సర్గా వెళ్తా అనగానే మా నాన్న కొంచెం రిస్క్ అయినా సరే, మా నాన్న లైఫ్లో పెద్ద ఒక డెసిషన్ తీసుకుందంటే నా గురించి ఇదొకటే, సరే నాన్న చెయ్యి చూద్దాం, కానీ ఒక 2-3 years టైం పెట్టుకో, ఆ తర్వాత కూడా అవ్వలేకపోతే మళ్ళీ ఫ్యూచర్ కోసం ఇంకోటి ఏదైనా ప్లాన్ బి పెట్టుకో అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. మా నాన్న నాలెడ్జ్కి భయంగానే ఇచ్చాడు చెప్పాలంటే. కానీ నా మైండ్లో ఏంటంటే మా నాన్నకి చాలామంది చెప్పారు, అదేంటి అందులో పంపిస్తున్నావు, ఇందులో పంపిస్తున్నావు, చెడిపోతారు, తెలుసు కదా. సో కాల్డ్ చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, చెడిపోతారు, చేతికి అందడు, ఇట్లా చెప్పిన తర్వాత కూడా మా నాన్న పెంపకం మీద మా నాన్న నమ్మకం. సో ఈశ్వర్ అట్లా కాదు, చేస్తారు ఏదో ఒకటి. మా నాన్న ఎప్పుడు నాతో చెప్పలేదు అట్లుంటుంది ఇట్లుంటుంది అని, ఎప్పుడు భయాలు చెప్పలేదు. కానీ అదే జాగ్రత్త అని ఒక మాట అనేవాడు. నేను ఎప్పుడు మా నాన్న థాట్ని లేదా మా నాన్నకు చెప్పిన సో కాల్డ్ కొంతమంది చెప్పిన అందరి ఆలోచనల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం వర్క్ చేస్తూ వచ్చా. ఇప్పుడు స్టిల్ నా మైండ్లో అదే ఉంటుంది, నేను ఏదో చేయగలను అండ్ వాళ్ళు చెప్పినవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఎప్పటికప్పుడు నేను కష్టపడుతున్నా. నా మైండ్లో ఎప్పుడు మా నాన్న ఉంటాడు, మా అమ్మ ఉంటుంది. సో అట్లా స్టార్ట్ అయింది. చాలామంది, నా ఫస్ట్ సినిమా గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా, కెవ్వు కేక్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. మా నాన్న సెట్కి వచ్చాడు, చూశాడు, చాలా పెద్ద చూసి ఇది మనకు సెట్ అవ్వలేదురా, నేను వెళ్ళిపోతా, నువ్వు చేసుకో అన్నారు. ఆ రోజు మా నాన్న ఇంకోటి ఏంటంటే, అప్పుడు నేను డబ్బులు ప్రాబ్లం అని చెప్పాను కదా, మా నాన్న కోసం ఎప్పుడూ ఏం చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఒక 3 lakhs అప్పు చేశాడు నా కోసం. అదే పెద్ద డెసిషన్ తీసుకున్నాను, రిస్క్ అంటారుగా, మనకు అదే పెద్ద రిస్క్. 3 లక్షలు తీసుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గర అడిగి, మరి నీ ఇష్టం అంటే. మా నాన్న కళ్ళలో పెద్ద అద్భుతాన్ని చేసిన ఫీలింగ్ లాగా ఉండేటప్పుడు. ఏంటంటే ఎంత భయపడుతున్నావు అంటే, నేను ఎప్పుడు తీసుకోలేదు, అప్పులు గిప్పులు ఏం తీసుకోలేదు, కావాలంటే ఇచ్చంగానే తీసుకోలేదు. ఉన్న దాంట్లో బెస్ట్, ఉన్న దాంట్లో ఉండేవాళ్ళం. మీకు కూడా అదే, లేకపోతే లేదని చెప్పినా ఉన్నప్పుడు తీసి పెట్టినా అంతే. ఒక మిర్చి బజ్జీ పునుగులు ఉంటే హ్యాపీ, డీడీ ఛానల్లో టీవీ వస్తే హ్యాపీ. సో అంత హ్యాపీ, అలాంటి ఒక స్టేజ్లో ఉండే. సో 3 lakhs అప్పు తీసుకొని చేస్తున్నా. మరి
నన్ను కూడా మైండ్లో పెట్టుకో అన్నట్టుగా ఒక చిన్న దీనికి 3 lakhs అప్పు చేశారు కార్డ్ కోసం. సో నేను డాన్సర్గా చేస్తున్నప్పుడు హీరోస్ వెనకాల పెద్ద పెద్ద హీరోస్ వెనకాల పెద్ద పెద్ద సెట్స్లో ఆడాలంటే ఒక కార్డు తీసుకోవాలి. ఆ కార్డు ఉంటేనే మనకి కార్డ్ అండ్ క్వాలిటీస్ ఉంటేనే మనకి రైట్ చేయడానికి. సో ఐడెంటిటీ ఉండాలి దానికి అని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత ఐడెంటిటీ అంతా బాగుంది, సరే చెక్ చేద్దాం అని లక్ అని చెప్పేసి ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళాను. నేను ఆడిషన్ ఉన్నప్పుడు ఒక 300-350 మెంబర్స్ వరకు చాలామంది ఉన్నారు. అందులో నేను టాప్ 10లో కొంత నా పేరు వచ్చిన తర్వాత టాప్ 5లో పేరు వచ్చింది. అంతా బాగుంది. మెయిన్ డబ్బుల కోసం చూసినప్పుడు నేను చేసినప్పుడు కొన్ని షోస్ ఉన్నాయి కదా, కొన్ని షోస్ దగ్గర అరేంజ్ చేస్తే 15,000 అయినాయి నా దగ్గర, కానీ కావాల్సిన 3 lakhs. సో ఇంకా అవ్వదు అనుకున్నా. సర్లే సెలెక్ట్ అయ్యాం కదా, మన పనికి వస్తామని అర్థమైంది కదా, వదిలేద్దాంలే అనుకున్నా. కానీ మా నాన్న ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుని, సరే పెద్ద పెద్ద హీరోస్ దగ్గర పని చేయొచ్చు అంట కదా అని మా నాన్న మళ్ళీ రివర్స్ నన్ను ఎంకరేజ్ చేశాడు. అదేంటి 3 lakhs అంట కదా అంటే, లేదు చేద్దాం రా, అడుగుదాం, నీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, నీ పేరు చెప్తే ఇస్తారు కదా అనేసి అంటే, తర్వాత మా నాన్న తెలిసిన సోకాల్డ్ ఒక అంకుల్ దగ్గర అడిగి ఇచ్చేస్తే మా నాన్న భయంతోనే తీసుకున్నాడు, భయంతోనే వచ్చి కట్టాడు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం ఇవన్నీ చూసి నాకు కొంచెం ఎక్కడో నమ్మకం వచ్చింది. కానీ తర్వాత స్లోగా ఆల్మోస్ట్ అందరు హీరోస్ వెనకాల ఆడుతున్నాను. మహేష్ బాబు గారు అందరి వెనక ఆల్మోస్ట్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నేను అడ్మైర్ చేసే రాసుందర్ మాస్టర్, బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్ అందరి దగ్గర వర్క్ చేశాను. అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత రఘు మాస్టర్ దగ్గర, విజయ్ బిన్ని మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్గా చేసిన తర్వాత మాస్టర్ అవ్వడానికి ఒక ఐడియా, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనిపించింది. నేను కూడా మాస్టర్గా వెళ్ళాలి, నేనేంటో ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో మాస్టర్ అయ్యాను. ఒక సినిమా చేస్తున్నాను అప్పుడు, స్టాండప్ రాహుల్ అనే సినిమా, లాక్డౌన్. ఇంకా అనుకున్నా, మా నాన్న వచ్చి మా నాన్న భయంతోనే అంటాడు ఏ మాట అన్నా కూడా, మా అమ్మ కూడా అంతే, ఊరికైనా మాస్టర్ అయ్యేవరా, కనీసం డాన్సర్గా ఉంటే 4 డబ్బులు వచ్చేవి, ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు లాక్డౌన్ ఎత్తిన వెంటనే. ఇప్పుడు మాస్టర్ అయ్యో, ఎవరు ఫోన్లు చేయరు, నీ ఇండివిజువల్ లైఫ్ నేను పట్టించుకోరు. ఇప్పుడు నువ్వే 10 మందికి పని చెప్పాలి. డాన్సర్ ఉంటే నీకు పని చెప్పేవాళ్ళు ఉంటారు, ఫోన్ కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు మాస్టర్ అయిన తర్వాత నీకు ఎవరు డాన్సర్ కాల్ చేయరు, నువ్వే ఇప్పుడు కాల్, కానీ నీకే దిక్కులేదు కదా అనే ఒక స్టేట్మెంట్లో ఉండే అనమాట. ఇంకా ఆ ప్రాసెస్లో కొంచెం నా లైఫ్ని ఎవరో పాజ్ చేసినట్టు, ఎవరో వెనక్కి లాగుతున్నట్టు, లేదంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది లాక్డౌన్ వల్ల. ఎందుకంటే నేను ఎవరో ఇంకా తెలియదు, అసలు ఎవరు తెలీదు, ఏదో చేస్తున్నా అన్నప్పుడే ఇట్లాంటి లాక్డౌన్ రావడం, సినిమాలు అయిపోవడం, మీకు తెలిసి ఇంకా చాలామంది లైఫ్లో ఒకటి జరిగింది. కానీ ఇప్పుడు మన ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా నెగిటివిటీ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే, తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలాసార్లు బాత్రూమ్లకి ఏడ్చిన రోజులు ఉన్నాయి, క్వశ్చన్ చేసుకున్న రోజులు, అద్దంలో చూసుకొని తప్పు చేశానా అని. చిన్నప్పుడు ఇంకా చాలా కప్పుకొని ఏడ్చిన రోజులు ఉంటాయి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు, ఏదో నేర్చుకోవాలి, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా, ఈ రీజన్ ఏదో ఉంది అనుకున్నాను. మీకు తెలుసు, ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటాజ్ సాంగ్స్ చేయడానికి, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేయడానికి మాస్టర్ అవ్వడు. సో కాల్డ్ డాన్స్ సాంగ్స్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కథలు ఎన్నో చెప్పారని మూమెంట్ చూస్తే నా వరకు వచ్చారు, కానీ ఆ సాంగ్లో చాలా మంచి స్టోరీ చెప్పాను నేను. వాళ్ళు మంచి మంచి మౌంటేజెస్ ఉంటాయి వాళ్ళ మధ్య మూమెంట్ లాస్ట్లో ఉంటుంది. సో అట్లాంటి మూమెంట్స్ని ఒక సాంగ్లో ఒక ఎమోషన్ చెప్పడానికి, ఒక ఎమోషన్ బిల్డ్ చేయడానికి నాకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ లాక్డౌన్లో అది నాకు హెల్ప్ అయింది. లాక్డౌన్లో ఏం చేశానంటే, చాలా రకాల సినిమాలు, అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూడడం, నేను వర్క్ చేసిన రఘు మాస్ దగ్గర, నేను పనిచేసిన విజయ్ బెన్ని మాస్ దగ్గర వాళ్ళు మౌంటేజ్ చేసినప్పుడు చేసిన అబ్జర్వేషన్ అదంతా వర్కౌట్ చేసి, తర్వాత ఓకే మనకు ఐటమ్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్, డ్యాన్స్ సాంగ్స్, సెట్ సాంగ్స్కి ఆల్రెడీ కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఆ పాట రాగానే పలానా అనగానే పలానా మాస్టర్ పేరు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కేటగిరీ కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టం ఇప్పుడు నేనున్న స్టేజ్కి. సో కాంపిటీషన్ లేని ఒక కేటగిరీ ఏంటి ఉందంటే మాంటాజ్ సాంగ్స్, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను ఒక మాంటాజ్ సాంగ్ మాస్టర్గా బయటికి చెప్పుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను.